నమస్తే, వెల్కమ్ టు మహా హెల్త్. యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్ ఉంటే సంతానం కలగదా? ఆర్టిఫిషియల్ స్పర్మ్ ని ఎలా తయారు చేస్తారు? వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ లక్షణాలేంటి? వైస్కోటమీ రివర్సల్ మైక్రో సర్జరీ ఎలా చేస్తారు? ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మరి యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్ లక్షణాలు ఏంటి సార్? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే స్పర్మ్స్ సమృద్ధిగా ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుందని అందరికి తెలుసు. కానీ ఉన్న స్పర్మ్స్కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి, అవి ఫర్టిలైజ్ చేయలేకపోవచ్చు, ఫలితంగా జరగదు, లేక అవి కదలలేకపోవచ్చు. అసలు యాంటీబాడీ అంటే ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాలు, మన కణాలపైనే వ్యతిరేకంగా పనిచేసేటువంటి కొన్ని ప్రోటీన్ బాడీస్. ఇక్కడ చూడండి విజువల్లో, ఇది యానిమేషన్ ఉంది. ఇందులో ఏంటంటే స్పర్మ్ కదులుతున్న క్రమం లోపల దాని ముందు ఒక అక్రోమల్ క్యాప్ అని ఉంటుంది, ఒక ఎంజైమ్ క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ అండం దగ్గర చేరుకున్న తర్వాత అది పగులుతుంది, అందులోంచి యాసిడ్ విడుదలవుతుంది. తర్వాత జోనా పెలిసిడా అనేది రంధ్రం చేసుకోగలుగుతుంది. తర్వాత హెడ్ లోపలికి వెళ్ళిపోతుంది. తద్వారా ఒక ఫల్దీకరణ, ఒక జైగోట్ తయారవుతుంది. ఇవన్నీ జరగాలంటే స్పర్మ్ ఫ్రీగా ఈదగలగాలి. స్విమ్మింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే స్పర్మ్కి ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్ కష్టపడి పనిచేస్తే తప్ప అండం దగ్గర చేరుకోలేదు, అంత డిస్టెన్స్ ఉందండి లోపల. కాబట్టి ఇన్ని విషయాలు చేయాలంటే స్పర్మ్కి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ తీసుకొని బయలుదేరుతున్న క్రమం లోపల అనేక అవంతరాలు వస్తాయి. వాటిలో యాంటీబాడీస్ అనేవి చాలా ముఖ్యం. ఎందుకు వస్తాయి యాంటీబాడీస్ చూద్దాం. ఇక్కడ చూడండి, స్పర్మ్స్లో అన్ని నార్మల్ ఉండవు. నార్మల్గా 60 మిలియన్ నుంచి 150 మిలియన్ అని మేము చెప్తుంటాం, అది నార్మల్. కానీ మినిమం నెసరీ ఫర్ ప్రెగ్నెన్సీ ఎంత అని అంటే 15 మిలియన్ అని ఉండాలి WHO క్రైటీరియా ప్రకారం. అందులో 39% అన్న కదలగలిగి ఉండాలి. మంచి ఫార్వర్డ్ మోటిలిటీ అంటే ఒక బాణం వేసి ఎలా వెళ్తుంది అలా వెళ్ళాలి. ఆ తర్వాత కనీసం 4% నార్మల్ మార్ఫాలజీ ఉండాలి. ఇక్కడ చూడండి విజువల్ చూపిస్తున్నాను. దీంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది నార్మల్ అండి. ఇక్కడ ఉన్నది ఇది చాలా పెద్ద తల, రెండవది ఇక్కడ చిన్న తల. ఈ రెండు జన్యు పదార్థం సరిగా ఉండవు. 2 తలలు ఉంటే ఏ తల లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఒక షూర్ షాట్గా ఒక రంధ్రం చేయాలంటే పిన్ పాయింటెడ్గా మూవ్మెంట్ ఉండాలి. ఈ 2 తలలు ఏది చేయలేదండి. 2 తోకలు ఉన్నాయి అనుకోండి, ఒక తోక ఉంటే ముందుకు వెళ్ళగలం, 2 తోకలు ఉంటే పక్కకు ఊగిసలాడుతుంటాం. ఇది అక్రోమల్ క్యాప్ అండి. ఇందులో ఎంజైమ్స్ ఉన్నాయి. ఎంజైమ్స్ అండాన్ని ఛేదించడానికి ఉపయోగపడతాయి. ఇది సరిగా లేదు. ఇక్కడ ఫోల్డ్ అయినటువంటి తోక ఉంది. ఇక్కడ నెక్ సరిగా లేదు. నెక్ ఎందుకు అంటే అసలు తోక కదలడానికి అవసరమైనటువంటి మైటోకాండ్రియా కానీ ఎనర్జీ హౌసెస్ కానీ అక్కడ ఉంటాయి. ఒకవేళ నెక్ సరిగా లేనప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉండదు, కాబట్టి మొటిలిటీ ఉండదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మధ్యలో యాంటీ స్పర్మ్ యాంటీబాడీ అనేది ఏం చేస్తుంది చూద్దాం. స్పర్మ్ ప్రొడక్షన్ అనేది టెస్టిస్లో జరుగుతుందండి. ఇందులో ఒక 250 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. వీటిలో ప్రతి యూనిట్లో కూడా స్పర్మ్సే తయారవుతున్నాయి. అన్ని కలిసి ఒక 6 నుంచి 8 ట్యూబ్ల ద్వారా, దాన్ని రెటీ టెస్టిస్ అంటారు, అందులోంచి చిన్న ఎపిడిమిస్ అంటే ఒక కిరీటం లాగా ఉంటుంది, దీనిలో పంపిస్తాయి. దీనిలో మెచ్యురేషన్ అవుతుంది, మొటిలిటీ సంతరించుకుంటుంది, తర్వాత బయటకు వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద ఎపిడిమిస్ టేల్ దగ్గర అత్యంత ఎక్కువ బ్లడ్ ఫ్లో ఉంది. ఆ తర్వాత ఫైనల్ స్టేజ్ దాటినాయి కాబట్టి రెడీ టు గెట్ రిలీజ్డ్. ఇలాంటి చోట స్పర్మ్ సరిగా లేవనుకుందాం. దానికి అనేక స్పర్మ్స్ అబ్నార్మల్గా ఉన్నాయి, కదలలేకపోతున్నాయి. చూడ్డానికి 65 మిలియన్లు ఉన్నాయి, కానీ ఏది కదలలేకపోతుంది. అదేంటి మరి ఉన్న కణాలు పనికి రాకుండా వచ్చినాయి బయటకి అంటే వాటికి వ్యతిరేకంగా ఏదో పనిచేస్తుంది. అవే యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్. అవేంటో చూద్దాం. ఇది స్పర్మ్ అండి. మీకు ఇక్కడ ఈ వై టైప్లో కనబడుతుంది చూసారా, ఇది యాంటీబాడీ, దాని యొక్క సిగ్నల్. అది కదులుతున్నటువంటి ఈ స్పర్మ్ వ్యతిరేకంగా హెడ్ దగ్గర ఒక యాంటీబాడీ వచ్చి అతుక్కుంది. ఒకటి నెక్ దగ్గర అతుక్కుంది, ఒకటి టేల్ దగ్గర అతుక్కుంది, ఒకటి టిప్ దగ్గర అతుక్కుంది. అంటే వీటి వల్ల ఏమవుతుంది అంటే స్పర్మ్ని కదలనివ్వండి. ఎలాగైతే మనం ఒక వ్యక్తికి కాల్చేలు కట్టేసామో ఇక ముందుకు పోలేం, అలా యాంటీబాడీస్ వాటి యొక్క ఫంక్షనల్ ఆస్పెక్ట్ దెబ్బతీస్తాయి. ఇవి రావడానికి కారణం ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఎస్టీడీస్ వల్ల కానీ, ఇంజరీస్ వల్ల కానీ, కొంతమంది వ్యారికోసిల్ వల్ల కానీ, కొంతమంది రేడియేషన్ వల్ల కానీ, ఇవన్నీ కొంతమంది అన్ఫోర్సీన్ అండి. ఉదాహరణ క్రికెట్ ఆడుతున్నాం, సడన్గా టెస్ట్ దెబ్బతలింది అనుకోండి, ఆ పిల్లలు తెలియకుండా ఆడేస్తారు, తర్వాత టెస్టిస్ వాసిపోతుంది. దానిపైన ఒక బ్యారియర్ ఉంటుందండి, బ్లడ్ టెస్టిస్ బ్యారియర్. అంటే కణాలు లోపల తయారవుతున్నాయి కానీ మొత్తం బాడీకి తెలియకూడదు. ఎందుకంటే కణాలు తయారనేది రహస్యం. మనిషి పుట్టినప్పుడు ఏ కణాలు ఉంటే వాటిని మనం సొంతగా గాను, ఆ తర్వాత తయారని కూడా పరాయిగా భావిస్తాం. అబ్బాయి పుట్టినప్పుడు కణాలు లేవు, అతను 15 సంవత్సరాలకు 16 సంవత్సరాలు కణాలు తయారైంది. కాబట్టి స్పర్మ్ అనేది పరాయి కింద భావించి దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారవుతాయి. వాటినే యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్ అంటారు. ఇక్కడ చూద్దాం, అనేక రకాలుగా అనేక స్టెప్స్లో IgA యాంటీబాడీస్, IgG యాంటీబాడీస్, IgM యాంటీబాడీస్, ఇవన్నీ కూడా ఒక్కొక్క భాగానికి అతుక్కుని ఉంటాయి. ఆ తర్వాత ఇమ్మొబిలైజ్ అయిపోతుంది. చక్కగా కదలగలిగిన స్పర్మ్ కూడా ఇలా అవుతుంది. సో ఎంత సమృద్ధిగా కణాలన్నా సరే ప్రెగ్నెన్సీ రాదు. అన్ని కొంతమంది దంపతులు చెప్తారు, నాకు ఏ ప్రాబ్లం లేదు, మా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, కానీ మాకు మాత్రం పిల్లలు కలగట్లేదు,
డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎన్నిసార్లు టెస్ట్ చేసినా సరే నార్మల్ వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే ఉన్నటువంటి స్పర్మ్స్ కదలలేని ఈ యాంటీస్పర్మ్ యాంటీబాడీ టెస్ట్ ఒకటి వచ్చిందండి. అదేంటి అంటే స్పర్మ్కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉన్నాయా, అవి ఎక్కడ ఉంటాయి అంటే పురుషుని యొక్క బ్లడ్లో ఉండొచ్చు, అతని భార్య యొక్క బ్లడ్లో కూడా ఉండొచ్చు అండి. ఆ తర్వాత సెమెన్లో ఉండొచ్చు. వీర్య పరీక్ష చేసి చాలు అందులో కణాలు ఎన్ని ఉన్నాయి, వాటి చుట్టూ యాంటీబాడీస్ ఎన్ని ఉన్నాయి. సర్వైకల్ మ్యూకస్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారం దగ్గర మ్యూకస్ అని ఉంటుంది, దాన్ని ఛేదించి స్పర్మ్ ముందుకెళ్ళాలి కాబట్టి అక్కడ కూడా ఉండొచ్చు. అంటే 4 ప్రదేశాల్లో యాంటీబాడీస్ ఉండొచ్చు అండి. సో వీటన్నింటి చెక్ చేయడానికి టెస్టులు ఉన్నాయి. డైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అని చెప్పి, తర్వాత ఇమ్యూనోసార్బెంట్ ఎస్ఏ అని చెప్పి రకరకాల టెస్టులు. ఎందుకంటే యాంటీబాడీస్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. ఒకవేళ ఉన్నాయనుకోండి వాటిని విడగొట్టవచ్చండి. ఎందుకంటే స్పర్మ్స్ బాగానే ఉన్నాయి, యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, వాటిని తగ్గించేది ఎలా, వాటి ఫిల్టరేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. కొన్ని స్టీరాయిడ్స్ ఇస్తారు అవి తయారు కాకుండా, ఉన్న వాటిని వడపోయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇంట్రాటర్ ఇన్సెమినేషన్ ఉంది, అంటే ఇచ్చిన స్పర్మ్లో యాంటీబాడీని తొలగించేటువంటి టెక్నాలజీ ఉంది. దానివల్ల ఆల్మోస్ట్ 70-80% సక్సెస్ అవుతుంది. కొంతమందిలో ఐవీఎఫ్ అవసరం కావచ్చు అండి. ఐవీఎఫ్ అంటే ఏంటి చూద్దాం. ఇందులో వీడియో ఉందండి. ఐవీఎఫ్లో మల్టిపుల్ ఎగ్స్ తయారు చేసే విధంగా సూపర్ ఓవ్యులేట్ చేస్తున్నాం స్త్రీని. సెకండ్ డే ఆఫ్ పీరియడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఆమెలో ఎగ్స్ 8 నుంచి 10-12 అన్న రావాలని ఆశపడుతుంటాం. తయారైన తర్వాత వాటిని నీడిల్ ద్వారా తీసేసుకుంటాం. తీసుకొని ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లు వేస్తాం. వేసిన తర్వాత భర్త యొక్క స్పర్మ్స్ అందులో యాడ్ చేస్తున్నాం. ఒక 1 lakh స్పర్మ్స్ చాలండి. ఎన్ని మిలియన్స్ ఉన్నా సరే బెస్ట్ 1 lakh స్పర్మ్ తీసుకొని అందులో కలుపుతున్నాం. ఇక్కడ చూడండి, ఒక ఎగ్, ఒక ఫాలిక్యుల్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్లో కూడా యాంటీస్పర్మ్ యాంటీబాడీ ఉండొచ్చు. కాబట్టి ఆ తీసిన ఎగ్ని వాష్ చేస్తారు, స్పర్మ్స్ని వాష్ చేస్తారు. ఆ తర్వాత ఆ రెండింటిని కలిపి టెస్ట్ ట్యూబ్లు వేయడం, ఆ తర్వాత దాన్ని ఇంక్యుబేటర్లో పెట్టడం. ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తికి తెలియకుండా ఉన్నటువంటి యాంటీబాడీస్, ఎప్పుడు వచ్చిన యాంటీబాడీస్ ఎవరికి తెలియదండి. 16 సంవత్సరాలు క్రికెట్ ఆడాడు, అతను 32 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు, మరి యాంటీబాడీస్ అతనితో వస్తూనే ఉంటాయి. అవి మిగతా వాటికి ఏం డ్యామేజ్ చేయవండి, ఓన్లీ స్పర్మ్ మొటిలిటీని దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ థైరాయిడ్ జైగోట్ చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు స్పర్మ్ అక్రోజోమల్ క్యాప్ అంటే ఇంతవరకు చెప్పే ఎంజైమ్ క్యాప్ అయితే ఉందో దాని మీద యాంటీబాడీ ఉంటే అది పగిలినప్పుడు కొంత యాంటీబాడీ జైగోట్లో కూడా వెళ్ళిపోవచ్చు అండి. స్పర్మ్ న్యూక్లియస్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని కూడా యాంటీబాడీ రావచ్చు. కాబట్టి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కావచ్చు, అంటే థైరాయిడ్ జైగోట్ అతుక్కోలేకపోవచ్చు, అది ఎదగలేకపోవచ్చు. కాబట్టి యాంటీబాడీ అనేది మల్టిపుల్ స్టెప్లో దెబ్బతీస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఎస్టీడీస్కి దూరంగా ఉండాలి. జనరల్గా టెస్టిస్ అనేవి చాలా ప్రెషియస్ ఆర్గన్స్ అండి. ఎందుకంటే పొట్టలో లేకుండా బయట ఎందుకున్నాయి అంటే పొట్టలో ఉన్న ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి బాడీ టెంపరేచర్ కంటే స్క్రోటమ్ లోపల 2 degrees సెంటిగ్రేడ్ తక్కువగా ఉంటుంది టెంపరేచర్. కాబట్టి అలా ఉన్నటువంటి ఆ టెంపరేచర్ రక్షించడానికి, కూల్ ప్రదేశం ఉంచడానికి ఒక స్క్రోటమ్ శాక్ ఉంది. ఆ శాక్లో ఉండేటువంటి ఆ మొత్తం ప్రక్రియ అంతా కూడా రహస్యంగా జరుగుతుంది. మన బ్రెయిన్ కూడా తెలవకుండా టెస్టిస్ పనిచేస్తుంది. కానీ ఆ టెస్టిస్ ఉన్న బ్యారియర్గా దెబ్బతింటే యాంటీబాడీస్ తయారవుతాయి. కాబట్టి టెస్టిస్ ఇంజరీస్కి దూరంగా ఉండాలి. ఇంజరీస్ ఏమైనా వెంటనే మా దగ్గర రావాలి. యాంటీబాడీస్ తయారు కాకముందే వాటిని నశింపజేసేటువంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ఐవీఎఫ్ కానీ ఐఓ కానీ లేకుండా చేయొచ్చు. కానీ ఎవరికైనా సమృద్ధిగా యాంటీస్పర్మ్ యాంటీబాడీ అంటే వాళ్ళకు తప్పకుండా అసిస్టెడ్ టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఐవీఎఫ్ కానీ ఎక్సీ కానీ చేయడం ద్వారా తప్పకుండా వాళ్ళలో యాంటీబాడీస్ని వాష్ చేస్తాం. తద్వారా వాళ్ళకు కూడా సంతానం కలిగే భాగ్యం ఉంటుంది. సార్, మరి ఆర్టిఫిషియల్ స్పర్మ్ ని ఎలా తయారు చేస్తారు సార్? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పింది ఏంటంటే యాంటీస్పర్మ్ యాంటీబాడీ గురించి. కానీ కొంతమందికి 0 కౌంట్ అని వస్తుంది. చాలా కిన్నులు అవుతారండి. ఎందుకంటే పురుషుడు పెళ్లి చేసుకొని పెళ్లి కాగానే ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఎవరిలో ప్రాబ్లం ఉంది, 1 year వరకు వెయిట్ చేయమని చెప్తున్నాం. ఇంత 1 year కూడా ఆగట్లేదు చాలామంది. ఎందుకంటే లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు, ఇద్దరు కెరీర్లో ఉంటున్నారు. కాబట్టి అత్తమామలు ఖాళీగానే ఉంటారు, ఒత్తిడి తెస్తూనే ఉంటారు, సమస్యలు అర్థం చేసుకోరు. అయ్యో ఇంక కాలేదంటే ఏదో ప్రాబ్లం ఉంది. పురుషుడు కౌంట్ లేదనుకుందాం, ఇక పిడుగు పడ్డట్టు అవుతుందండి. ఇదేంటి మనం పెళ్లి చేసుకున్నాము, చాలా స్మార్ట్గా ఉన్నాడు, చాలా జిమ్కి వెళ్ళాడు, 6 pack కూడా ఉంది, మరి బాగా సంపాదించుకుంటున్నాడు, ఇతనికి కౌంట్ లేకపోవడం ఏంటని జరగచ్చండి. స్పెర్మటోజెనిక్ ఫెయిల్యూర్ అంటే టెస్టిస్ పనిచేయదు. దాని పనులు ఏంటి 2. ఒకటేమో హార్మోన్ తయారు చేయడం. మగ హార్మోన్స్ బాగున్నాయి కాబట్టి పురుషుడికి ఎదిగేశాడు, బాగున్నాడు. కానీ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది చాలా హయ్యర్ ఫంక్షన్, అది లేకుండా కూడా ఉండొచ్చు. కొంతమంది జీన్స్ సరిగా లేకపోవచ్చు, కొంతమందికి టెస్ట్ సైజ్ సరిగా లేకపోవచ్చు, కొంతమంది పొట్టలో ఉండిపోవచ్చు. ఇవన్నిటి వల్ల కణాలు ఉత్పత్తి కావు. మరి అతనిలో కణాలు తయారు చేయొచ్చా? ఎందుకంటే ఇప్పుడు అతని జీవితం ఎట్లా, నా పిల్లలు కావాలి నేను కోరుకుంటా, ఇంకొక పిల్లలు ఇంకొక స్పర్మ్తో వద్దు అనేది మోస్ట్ కపుల్స్ విల్ టెల్. డోనర్ స్పర్మ్స్ వద్దండి, డోనర్ ఎగ్స్ వద్దండి, మాలాంటి పిల్లలు మాకు కావాలని మేము పెళ్లి చేసుకున్నాం తప్పితే పక్కోడి పిల్లలు మాకెందుకని. కాబట్టి అతని నుంచి స్పర్మ్ తయారు చేయొచ్చా? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికి కూడా ఆన్సర్ ఉంది. ఎందుకంటే అతను కౌంట్ లేదు, స్పర్మ్ ప్రొడక్షన్ టెస్టిస్లో లేదు. కానీ మనం బయట నుంచి తయారు చేసి అతని భార్యకు అతని జన్యు పదార్థం ద్వారా ప్రెగ్నెన్సీ కలిగించడం, ఇది మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ. అదేంటో చూద్దాం. మన బాడీలో స్టెమ్ సెల్స్ ఉన్నాయండి. స్టెమ్ సెల్స్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి ప్లూరిపోటెంట్ సెల్స్ అంటారు. ఈ సెల్ ఎలా కావాలంటే అలా మారుతుందండి.
ఆ సెల్ని మనం హార్ట్ సెల్గా తయారు చేయొచ్చు, కిడ్నీ సెల్గా తయారు చేయొచ్చు, లివర్ సెల్గా తయారు చేయొచ్చు, స్పర్మ్ సెల్గా కూడా తయారు చేయొచ్చు. అవి ఎక్కడున్నాయి అంటే అంబెలికల్ కార్డ్, మనందరము పుట్టిన తర్వాత చిన్న మావి వస్తుందండి. ఆ మావి ప్యాకెట్ కట్టి పడేస్తుంటారు, దాన్ని డిస్పోజ్ చేస్తుంటారు అన్ని హాస్పిటల్స్, మెటర్నిటీ హాస్పిటల్స్లో. అయితే దానిలో ఉన్నటువంటి అంబెలికల్ కార్డ్ చాలా పొడవుగా ఉంటుంది, దాంట్లో కూడా కొంత బ్లడ్ ఉంటుంది. మ్యాక్సిమం ఉన్నంత వరకు బిడ్డకి లాగే స్క్వీజ్ చేస్తారు, కానీ ఇంకా మిగిలి ఉంటుంది. సో అలాంటి దాంట్లోంచి మెల్లగా మనం మిల్క్ అవుట్ చేస్తే 50 నుంచి 75 మిల్లీలీటర్ల బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ని దాచుకోవచ్చండి. ఇది అంబెలికల్ కార్డ్ బ్లడ్. ఇది చాలా మంది తెలియకపోవచ్చు, మామూలు బ్లడ్ బ్యాంక్ అనుకుంటారు, ఇది అది కాదు. ఇవి చాలా మోర్ స్పెషలైజ్డ్ దాన్ బ్లడ్ బ్యాంక్. సో వీటిలో దాచుకొని అంబెలికల్ కార్డులో ఉంచితే ఇవి స్టెమ్ సెల్స్ కలిగి ఉంటాయి. భవిష్యత్తులో మనకి ఏ కష్టం వచ్చినా సరే ఈ సెల్స్ని ఆ అవసరం విధంగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటారు, అవసరమైన దాన్ని తయారు చేసుకునేట్లు ఈ బోన్ మ్యారో యొక్క సెల్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ అంబెలికల్ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని అందరూ తెలుసుకోవాలండి. ఎందుకంటే మనం కూడా బిడ్డలు పుట్టగానే అమ్మ పుట్టారని చెప్పి ఎత్తుకోవడం కాదు, ఆ మామిని దాచుకోవడం ఎలా. ఎందుకంటే ముందే ఒక వారం రోజుల ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వస్తారు, డెలివరీ టైంలో ఆ అంబెలికల్ కార్డ్ తీసుకెళ్తారు, దాన్ని ప్రిజర్వ్ చేస్తారు, 20 years వరకు దాన్ని దాచి ఉంచుతారు. బిడ్డకి ఎప్పుడైనా కష్టం వస్తుందేమో, అర్లీ స్టేజ్లో ఉండే డిసీజెస్ కానీ జెనెటిక్ డిఫెక్ట్స్ కానీ తర్వాత డిటెక్ట్ అవుతే, డౌన్ సిండ్రోమ్ అనుకోండి, అయ్యో మనకు వద్దు అనుకుంటాం, లేకపోతే కొంతమందికి క్యాన్సర్స్ ఉన్నాయి, చనిపోతారు. మరి అలాంటి వాళ్లకు వీటి ద్వారా ట్రీట్మెంట్ చేసే అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు కణాలు లేవు, మనం మాట్లాడుతుంది ఎజోస్పర్మియా అంటే 0 కౌంట్ ఉన్నటువంటి పురుషుడు, పర్ఫెక్ట్ లుకింగ్ నార్మల్ మేల్, అతని కణాలు లేవు. మరి ఎట్లా తయారు చేస్తాం ఈ స్టెమ్ సెల్స్? అతని తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు ఇదంతా, కాబట్టి అతని అంబెలికల్ కార్డ్ పోయింది. ఇప్పుడు ఆయన మనిషి మాత్రం మిగిలాడు, అతను మాత్రం కౌంట్ కావాలి. ఎలా చేస్తారు చూద్దాం. ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ అండి, స్పర్మ్ని తయారు చేసే పద్ధతి. దానికి ఒక తల ఉంది, మెడ ఉంది, తోక ఉంది. ఇవన్నీ మనం తయారు చేయాలంటే అతనిలో ఒక స్టెమ్ సెల్ మనకు కావాలి. అవి ఎక్కడ ఉన్నాయి అంటే లైవ్ పర్సన్లో ఎక్కడ ఉన్నాయి చూద్దాం. మనందరూ కూడా లాంగ్ బోన్స్ ఉన్నాయి, ఆ లాంగ్ బోన్స్ లోపల మూలగా ఉంటుందండి. మనకు తెలుసు షోల్డర్ దగ్గర లాంగ్ బోన్ ఉంది, ఫీమర్ తొడ భాగంలో లాంగ్ బోన్ ఉంది. ఈ లాంగ్ బోన్స్ని మనం తప్పకుండా వాడుకునే అవకాశం వచ్చింది. అదేంటో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి బోన్ మ్యారో నుంచి చిన్నగా మ్యారో తీసుకుంటే సెల్స్ అంటే బ్లడ్ లాగే ఉంటుంది, కానీ అందులో సెల్స్ ఉంటాయి, స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆ స్టెమ్ సెల్ తీసుకొని దాన్ని మనం కొంచెం వాడుకొని దాన్ని అవసరమైన విధంగా మార్చుకుంటాం. అంటే మన బాడీలో ఉన్న ప్రతి మ్యారో లోపల కూడా స్టెమ్ సెల్స్ కొన్ని ఉన్నాయి. వాటిని ఏం చేస్తారు అంటే టెస్టిస్లో ఉన్నటువంటి మదర్ సెల్స్ కొన్ని ఉన్నా సరే, లేకపోతే ఆ టిష్యూతో పాటు ఈ మ్యారో సెల్స్ని కలుపుతారు. కలిపిన తర్వాత తయారయ్యేటువంటి ఆ సెల్స్ మెల్లగా స్పర్మ్ లాగా తయారవుతుంటాయి. ఇదంతా కూడా 90 రోజులు పడుతుందండి, ఎందుకంటే స్పర్మటోజెనిక్ సైకిల్ ఈజ్ 90 days. ప్రొఫెసర్ నాయర్ని ఆయన ట్రై చేశాడు, మ్యారో నుంచి అంటే మూలగలోని తీసుకున్నాడు, ఆ మూలగ సెల్స్ని టెస్టిస్లోని కణాలు కలిపాడు. 90 రోజుల తర్వాత చూశాడు కొన్ని స్పర్మ్స్ తయారైనాయి. తయారైన తర్వాత కదలికలు సంతరించుకోవడం ఎప్పుడు అంటే ఫైనల్ స్టెప్స్లో అవుతుందండి. కాబట్టి ఆ ఫైనల్ స్టెప్ని ఆ పురుషుడిలో ఒక టెస్టిస్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఆ ఇంజెక్ట్ చేయడం చూద్దాం. అతనికి కణాలు తయారైన తర్వాత ఫైనల్ స్టెప్లో ఇక్కడ స్పర్మ్స్ ఉన్నాయండి ఇందులో. సో అతని టెస్టిస్లో ఇంజెక్ట్ చేస్తారు. చేసినప్పుడు మెచ్యూరేషన్ పనిచేస్తుందండి అతని ఎపిడెమిక్స్. కానీ కేవలం కణాలు లేవు కాబట్టి కణాలు మనమే ఇస్తున్నాం, వాటి మెచ్యూరేషన్ అతని టెస్టిస్లో జరుగుతుంది. ఇలా ఇంజెక్ట్ చేసిన తర్వాత 15 days తర్వాత మళ్ళీ అందులో మళ్ళీ యాస్పిరేట్ చేస్తాం. చేసినప్పుడు మోర్ మెచ్యూర్ సెల్స్ వస్తాయి, వాటి ద్వారా ప్రెగ్నెన్సీ కలిగించవచ్చు. అంటే మనిషి మూలుగలోంచి కణాలు తయారు చేయడం, ఆ తయారు చేసిన తర్వాత ల్యాబ్లో తయారు చేయడం, తర్వాత వాటిని మెచ్యూర్ చేయడం, అతని టెస్టులు తయారు చేయడం, బాగున్న స్పర్మ్స్ని వాడుకోవడం. కొన్ని మిలియన్స్ రావచ్చండి. చాలా మందికి కొన్ని 10 వచ్చినాయి అనుకుందాం, వాటిని ఎక్సీ చేసుకోవచ్చు. ఎక్సీ అంటే ఏంటి? ఆయన భార్య యొక్క ఎక్స్ తీసుకోవడం, అందులోకి ఇప్పుడు ల్యాబ్లో తయారు చేసిన స్పర్మ్ ఇంజెక్ట్ చేయడం. అలా ఇంజెక్ట్ చేయడం ద్వారా ఉదాహరణకు 8-10 ఎక్స్ వస్తే అన్నింటినీ ఇంజెక్ట్ చేసి పెట్టుకుంటాం. అవి ఇంక్యుబేటర్ పెట్టినాక ఉదాహరణకు ఒక 5-6 బాగా వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ 3 భార్యకి లోపల ఇంజెక్ట్ చేస్తాం, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కోసం. అంటే దాన్ని చేసిన తర్వాత వచ్చేటటువంటి మిగిలిన వాటిని దాచిపెట్టుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ ప్రెషియస్ ఆర్టిఫిషియల్ స్పర్మ్స్. ఈ సైకిల్ కావచ్చు ఇంకో సైకిల్, లేకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా సరే 3-4 years మళ్ళీ పిల్లలు కావాలంటే అవి వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి 0 కౌంట్ ఉందనగానే కిన్నులు కాకూడదు, డిప్రెషన్కి పోకూడదు, సూసైడ్ టెండెన్సీ రాకూడదు. ఎందుకంటే ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం స్టెమ్ సెల్ టెక్నాలజీ, దాని ద్వారా టిష్యూ కల్చర్ తయారు చేయడం, ఆర్టిఫిషియల్ స్పర్మ్ తయారు చేయడం ఈజీ అండి. అదే కిడ్నీ తయారు చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ కిడ్నీ త్వరగా అందుబాటులోకి వస్తే ఇక కిడ్నీ డోనర్స్ అనే వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసే అవసరం లేదు. స్పర్మ్ ఈజ్ సింపుల్, స్పర్మ్ ఈజ్ స్మాల్, కాబట్టి అలాంటివి తయారు చేసే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. తద్వారా ఎవరైనా సరే 0 కౌంట్ ఉన్న వాళ్ళకు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. అయితే ఇవన్నీ కూడా చాలా అంటే అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంటుందండి, ఊర్లలో చిన్న వాటిలో ఉండదు. కాబట్టి ఈ మొత్తం టెక్నాలజీ మెట్రోపాలిటన్ సిటీస్లో అందుబాటులో ఉంది. అలాంటి చోట మాత్రమే ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అనేది వాడుతున్నాం. తద్వారా వచ్చినటువంటి కొన్ని వందలాది పిల్లలు బాగానే ఉన్నారు, వాళ్ళ జనిత పదార్థాలు
డిఫెక్టివ్గా ఏం లేవు, వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉన్నారు. కాబట్టి ఎస్, ఎలాగైతే టెస్ట్ బేబీ టెక్నిక్ వచ్చిందో అలాగే ఆర్టిఫిషియల్ స్పర్మ్ టెక్నాలజీ కూడా ఎస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సక్సెస్ఫుల్ రేట్ బాగుంది చెప్పడానికి గర్విస్తున్నాను. డాక్టర్ గారు, మరి వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి సార్ అసలు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే వానిషింగ్ ట్విన్ అంటే ఏంటి అసలు? ఈ టర్మే వినడానికి వింతగా అనిపిస్తుంది. ట్విన్స్ అంటే కవల పిల్లలు. మరి తల్లికి కవల పిల్లలని డిక్లేర్ చేసేసారు. ఆమెకు మరీ సంతోషం. ప్రెగ్నెన్సీ కావాలని కోరుకున్నటువంటి ఒక స్త్రీకి కానీ ఆ కుటుంబానికి కానీ ఒకళ్ళు కాదు ఇద్దరున్నారమ్మా అని చెప్పామనుకోండి, తొలి దశలో చాలా సంతోషపడతారు. సెకండ్ మంత్లో లేక థర్డ్ మంత్లో 2 పిండాలు కనబడ్డాయి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక శాఖ ఉంది, ఇక్కడ ఇంకోటి ఉంది. జెస్టేషనల్ శాఖ అంటాం దీన్ని. అయితే ఇందులో బిడ్డ ఉందండి, పిండం ఉంది. ఫస్ట్ చూసినప్పుడు ఎవరు రెండిట్లో ఉండేది, కానీ సెకండ్ టైం చూస్తే ఒక నెల తర్వాత చూస్తే ఒకటి మాయమైపోయింది. అంటే ఇది ఎటుపోయింది? బిడ్డని ఎవరు దొంగిలించలేరండి, తల్లి గర్భంలో ఉంది. మరి ఒకటి పెరుగుతుంది, ఒకటి పెరగట్లేదు. దీన్నే వానిషింగ్ ట్విన్ అంటారు. అంటే ముందు కనబడ్డది, ముందు బాగానే ఉంది, కానీ ఏ కారణం చేతనో లేకుండా పోయింది. మరి వానిష్ అవ్వడం అంటే అదృశ్యం అవ్వడానికి కారణం ఏంటి అది చూద్దాం. ఇందులో తల్లి తప్పేం లేదండి. చాలామంది తల్లిని బ్లేమ్ చేస్తారు. అయ్యో నువ్వు అద్దిన్నావు, లేకపోతే నువ్వు ట్రావెల్ చేసావు, లేకపోతే నువ్వు పలాంటి వాడకూడదు, కానీ నువ్వు బొప్పాయి పండు తిన్నావు కాబట్టి ఒక బిడ్డ చనిపోయింది. అలాంటిది ఏమి ఉండదండి. బిడ్డలు పెరగడానికి జెనరిక్ స్టామినా చాలా ఇంపార్టెంట్. ఆ స్టామినా తక్కువ ఉందనుకోండి బిడ్డలు చనిపోతారు. నార్మల్గా అబార్షన్ అయ్యేది ఎందుకు అంటే జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల అవుతుంది. అవి డివిజన్ అయిన కొద్దీ కోట్ల సార్లు డివైడ్ చేస్తే ఒక చిన్న ఎర్రర్ కూడా పెద్దదవుతుంది. అందువల్ల బిడ్డలు చనిపోతాయి. ఇక్కడ చూద్దాం, ఒక బిడ్డ చనిపోయిన బిడ్డ అండి, తల లేదు, ఛాతి లేదు, గుండె లేదు, చేతులు లేవు. ఇలాంటి బిడ్డలు ఉన్నారనుకోండి, తొలి దశలో మనం గుర్తించలేం, చాలా చిన్నగా ఉంటాయి, కానీ అవి నశిస్తాయి. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్లో మోస్ట్ ఆఫ్ ద టైం డిఫెక్టివ్ చైల్డ్ మాయమవుతుంది. కాబట్టి మనుషులు బ్లేమ్ చేసుకోవటం, కుటుంబంలో గొడవలు పెట్టుకోవటం అలాంటిది అక్కర్లేదు. ఎందుకంటే ఇదంతా అల్ట్రాసౌండ్ డయాగ్నోస్ అండి. గైనకాలజీ కూడా ఏం చేయలేరు. ఏ స్కానింగ్ చేసినా ఎలా చేసినా ఏముందో కనుక్కుంటాం తప్పితే మన స్కానింగ్ వల్ల బిడ్డలు చనిపోవడం జరగదండి. ఇక్కడ చూద్దాం, మీకు 2 శాక్స్ కనబడుతున్నాయి. ఇది ఒక శాక్, ఇందులో పిండం ఉంది. ఇందులో బాడీ పార్ట్స్ మొత్తం కనబడవండి, ఎందుకంటే దే ఆర్ టూ ఎర్లీ. కానీ ఇటు సైడ్ అది కూడా లేదు. లేని పక్షంలో ఏం జరుగుతుంది? దీనివల్ల చనిపోయినటువంటి బిడ్డ వల్ల బ్రతుకున్న బిడ్డకి ఏమైనా అపాయం కలుగుతుందంటే ఎట్టి పనులు జరగదండి. చనిపోయింది చాలా స్టరైల్గా ఉంటుంది, మెల్లగా పక్కకు జరుగుతూ ఉంటుంది, తన సైజ్ తగ్గించుకుంటుంది, చిన్న పేపర్ లాగా పొరలాగా తయారవుతుంది. అది బిడ్డ అని చెప్పడం కూడా కష్టంగా మారచ్చు. మరి ఇదేం చేస్తుంది? ఈ బిడ్డ ఎదిగి డెలివరీ అయిన తర్వాత ఆ డెలివరీ వచ్చిన మావి వెనుక ఏదో వస్తాయో వాటితో పాటు ఈ బిడ్డ కూడా వచ్చేస్తుందండి. అంటే చనిపోయినటువంటి ఒక ట్విన్ ఎటువంటి అపాయం కలిగించకుండా అసలు బిడ్డతో పాటు వచ్చేస్తుంది. ఇది ఎంత అద్భుతం చూడండి. ఎందుకంటే తన ఆత్మహత్య చేసుకున్నా సరే ఇంకో బిడ్డ బాగుండాలని కోరుకునేటువంటి ఈ ప్రకృతి. ఇది చూడండి, ఇది ఒక చనిపోయినటువంటి ట్విన్. ఇది చూపిస్తే మీకు భయం వేస్తుంది, అమ్మో ఏం చూస్తున్నావు అనుకోకండి. ఇవి 2 కళ్ళు, ఇవి పళ్ళు, పైన హెయిర్, వెనుక మాడు, ముందు ముక్కు, మిగతా పార్ట్స్ అని కూడా అన్ని అతుక్కుపోయినాయి. అంటే ఇది చాలా చిన్నదిగా ఉంది, కానీ దాగి ఉంది. అది ఇదే కనుక ఇన్ఫెక్ట్ చేసి అసలు బిడ్డను దెబ్బతీసింది అనుకోండి, ఇద్దరు చనిపోతారు. అలా జరగకుండా నేచర్ తీసుకునేటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం వానిషింగ్ ట్విన్ అనేది కొన్ని కారణాల వల్ల జరుగుతుంది. కానీ ఆ జరిగినటువంటి కారణం వల్ల ఒక ట్విన్ అయినా బతికి బట్టగట్టాలి, దానికి అవకాశం ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉన్నాయండి. 1, 2, 3 3 ఉన్నాయి. ఈ 3 2 నశించినాయి, ఒకటే ఉంది. కాబట్టి ఎవరైనా సరే స్కాన్ చేసినప్పుడు ఎంతమంది ఫస్ట్ డిక్లేర్ చేశారో అంతమంది ఉంటారని ఎక్కడ రూల్ లేదు. ప్రపంచవ్యాప్తంగా సగం మంది ట్విన్స్ పొట్టలోనే మాయమైపోతున్నారు, బయటకు రాలేకపోతున్నారు. ఎందుకంటే తల్లి యొక్క రిజల్ట్ సరిగా లేకపోవచ్చు, ఆమె ఇద్దరికి సరసమానంగా పంచలేకపోవచ్చు. ఇద్దరు బిడ్డలు పోటీ పడుతుంటారండి. నాకు బ్లడ్ కావాలి, నాకు బ్లడ్ కావాలి, నాకు ప్రోటీన్స్ కావాలి, నాకు ఐరన్ కావాలి. ఎందుకంటే అది బాగుంటే తప్ప వాళ్ళు బతకలేరు. ఈ పోటీలో ఎవరో ఒకళ్ళు ఓడిపోయారంటే వాళ్ళు చనిపోతారు. వాళ్ళే వానిషింగ్ ట్విన్. దానివల్ల దానికి మనం తీసుకునే జాగ్రత్తలు ఏం లేవండి. తల్లి యొక్క ఆరోగ్యం బాగుండాలి, ప్రెగ్నెన్సీకి ముందే ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి, మంచి ప్రోటీన్ లెవెల్స్ ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి. అలాంటి వాళ్ళు చూడండి, వానిషింగ్ ట్విన్ ఇలా ఉంటుంది. ఒక బిడ్డ బాగా బ్రతికింది, ఒక బిడ్డ ఇలా అయింది. ఇలా అయితే దానికి ట్రీట్మెంట్ ఏం లేదండి. దాన్ని తీయడానికి కానీ ఆరాటపడక్కర్లేదు, దానివల్ల వచ్చిన నష్టమేం లేదు. కానీ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఒక బిడ్డ పోయింది, దానివల్ల నష్టం లేకపోగా ఈ బిడ్డకు లాభం అండి. ఎందుకంటే ఈ బిడ్డ బాగా ఎదిగే అవకాశం వస్తుంది. ఇద్దరు ట్విన్స్ బయటకు రావాలంటే కష్టమైన పని. ఎందుకంటే ఒక నార్మల్గా అయితే 3.5 kg బిడ్డలు పుడుతున్నారు, వీళ్ళు తక్కువగా ఉంటారండి. 1.5, 1.6. వాళ్ళలో ఒకరు బయటకు వచ్చినా సరే, ఇద్దరు బతికి బట్టగట్టినా సరే బయటకు వచ్చి ఒకరు చనిపోతుంటారు. ఎందుకంటే ఇద్దరులో ఒకరు వీక్ ఉంటారు. కాబట్టి ఇద్దరు చక్కగా బతికి వచ్చారంటే చాలా రేర్, అదృష్టం. కానీ అన్నిసార్లు అలా జరగదు. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్లో కొన్నిసార్లు గొడవలు అవుతాయండి డాక్టర్స్ మీద. ఎందుకంటే మీరు ట్విన్స్ అని డిక్లేర్ చేశారు, మధ్యలో ఒకటి పోయింది అంటున్నారు, మీ ఇచ్చిన టాబ్లెట్స్ ఏంటి, మీరు
సరైన ట్రీట్మెంట్ ఇచ్చారు. అట్లా ఎవరు ఏమి చేయలేరండి. అసలు బిడ్డలు పుట్టడం అనేది ఒక అద్భుతం. వాళ్ళు ఎలా ఎదుగుతుంటో అది మనకు తెలియదు. కానీ ఎదుగుతున్న క్రమంలో మనం ఓన్లీ చూస్తున్నాం, ఫాలోఅప్ చేస్తున్నాం, ఏదైనా సమస్య ఉంటే గుర్తిస్తున్నాం, ప్రాబ్లం ఉంటే చెప్తున్నాం. తప్పితే ఇక్కడ చూడండి, ఈ బిడ్డ బాగుంది, ఈ బిడ్డ బాగలేదు, ఇలా జరిగిందంటే నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఒక బిడ్డ చనిపోవడం కారణం ఏంటి అంటే తల్లి దాన్ని మళ్ళీ చెక్ చేస్తారండి. ఆ పేరెంట్స్లో ఏమైనా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటే, ఒక బిడ్డ ఎస్కేప్ అయింది, ఇంకో బిడ్డలో అది ఉంది కాబట్టి ఆ జెనెటిక్ డిఫెక్ట్ అనేది మల్టిప్లై అయింది కాబట్టి ఆ బిడ్డ చనిపోయింది. భవిష్యత్తులో తీసుకోని జాగ్రత్తలు కానీ, జెనెటిక్ కౌన్సిలింగ్ కానీ, అంటే క్రోమోజోమ్ టైపింగ్ కానీ చేయాలి. వీటన్నిటి ద్వారా ప్రతి ఒక్కరు బ్రతకాలని కోరుకుంటారండి. ఇద్దరున్నా సరే బ్రతకాలని కోరుకుంటారు. ఇక్కడ చూడండి, ఒక డెలివరీ అయింది, ట్విన్స్లో ఒకళ్ళు చనిపోయారని డిక్లేర్ చేశాం. ఫస్ట్ బిడ్డ బాగుంది, తర్వాత ఇది మావే అండి, అంటే ప్లసెంటా. దీనిపైన ఇక ఎల్లో ముద్ద కనబడుతుంది, అది చనిపోయినటువంటి ట్విన్ అక్కడే ఉంది, దాంతో పాటే ఉంది, ఏమాత్రం ఇబ్బంది కలిగించలేదు. ఆల్మోస్ట్ చిన్నదిగా 50 గ్రాములు 100 గ్రాములు ఉంటుంది ఒక చనిపోయినటువంటి, దాన్నే ఫీటస్ ప్యాపిరేషియస్ అంటారు. కాబట్టి ఉన్నటువంటి అన్ని ఎంబ్రియల్ శాఖలో పిండం ఉండాలని ఎక్కడా లేదు. అసలు పిండం ఎదగడానికి అవసరమైనటువంటి అన్ని రకాల జాగ్రత్త మనం తీసుకోవడం, అంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు. ఇట్స్ ఏ నార్మల్ ఫినామినన్. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు ట్విన్స్ మధ్యలో గోడ ఉంటుంది కాబట్టి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టచ్చు. ఇక్కడ గోడ లేదండి, ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు కాబట్టి ఇద్దరు అమ్మాయిలైనా ఉండాలి, ఇద్దరు అబ్బాయిలు ఉండాలి. వీళ్ళ మధ్యలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఒకరికి బ్లడ్ ఫ్లో ఎక్కువ వచ్చింది అనుకోండి, వాళ్ళు బాగా ఎదుగుతుంటారు, ఒకరు చిన్నగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యత్యాసాలన్నీ కూడా మన కంట్రోల్ లేవు, అవి బాడీలో జరుగుతుంటాయి. జరిగిన ఈవెంట్స్ మనం తెలుసుకోవడం తప్పితే వ్యానిషన్ ఈజ్ రేర్ కండిషన్ అయినప్పటికీ కూడా కవల పిల్లల్ని కనడం అనేది స్త్రీకి ప్రాణ సంకటమే. ఎక్కడ కూడా నార్మల్ డెలివరీ చేయరండి ట్విన్స్కి. ఎంత అడ్వాన్స్ సెంటర్ అయినా సరే నార్మల్ డెలివరీ ఎందుకు చేయరు అంటే, ఫస్ట్ బిడ్డ బాగానే వస్తుందండి బయటకి, సెకండ్ బిడ్డ వచ్చేలోపు అవమని తాగడం, సఫోకేట్ కావడం, యాస్పిరేట్ చేయడం, బయటకు వచ్చేంత గాలి తీసుకోలేకపోవడం, ఐసీలో 3 వారాలు ఉంచడం, తర్వాత డెత్ డిక్లేర్ చేయడం, ఇది రొటీన్ ఈవెంట్స్. కాబట్టి ఇలా కాకుండా సిజేరియన్ చేసినప్పుడు ఏ సెకండ్లో అయితే ఫస్ట్ బిడ్డను తీస్తున్నామో నెక్స్ట్ సెకండ్ ఇంకో బిడ్డను తీసేస్తామండి. ఒక చెయ్యి అటు ఒక చెయ్యి పెట్టి ఇద్దరిని లాగేస్తాం బయటికి. కాబట్టి ఎవరు కూడా సఫోకేట్ కాకుండా ఇమీడియట్గా బయటకు వస్తారు. కాబట్టి ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ డెలివరీ అయినవన్నీ కూడా సిజేరియన్ ద్వారానే అలా ఇద్దరిని ప్రాణం రక్షించుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 9 నెలలు మోసినటువంటి ఆ తల్లి ఒక బిడ్డ చనిపోయిందని అంటే, డెలివరీ టైం చనిపోయిందంటే తట్టుకోలేదని. కాబట్టి ఇద్దరు బ్రతుకుండాలి, ఇద్దరు బాగుండాలి, ఇద్దరిని పెంచడానికి వాళ్ళకి సామర్థ్యం ఉన్నప్పుడు కూడా వాళ్ళు డెలివరీ చేయడం అనేది మా బాధ్యత. కాబట్టి ఫాస్టెస్ట్ డెలివరీ చేస్తాం. ట్విన్స్ బ్రతికారంటే నిజంగా అదృష్టం. ఆ డెలివరీ కష్టం డెలివరీ సరే బాగా చేశారని చెప్పుకోక తప్పదు. డాక్టర్ గారు, మరి వాసెక్టమీ రివర్సల్ మైక్రో సర్జరీ ఎలా చేస్తారు సార్ అసలు? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే వాసెక్టమీ అనేది మనందరూ తెలిసిందే. అందులో ఉన్నటువంటి వెలుకోలు ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి బిడ్డలు ఉన్నారు అనుకుంటే ఆ తర్వాత ఇక చాలనుకుంటారు, వాసెక్టమీ చేసుకుంటారు అమ్మా. వాసెక్టమీ అంటే ఏంటి? పర్మనెంట్గా మనకి బిడ్డలు వద్దు అని అనుకునేటువంటి సర్జరీ. ఆ సర్జరీ సింపుల్గానే మేము చేస్తామండి. కానీ చేసిన తర్వాత 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు బిడ్డ చనిపోవచ్చు, లేక కొద్ది రోజుల తర్వాత డైవర్సే కావచ్చు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ పిల్లలు కావాలి అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళని ఎట్లా ఒకట్లా మేనేజ్ చేసుకుంటాం. కానీ మళ్ళీ కావాలని కోరుకున్నటువంటి వాళ్లకు చేసేటువంటి ఇదే వాసెక్టమీ రివర్సల్ అంటారు. దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ సిచ్యువేషన్ అని చూద్దాం. మేము చేస్తున్నటువంటి ఈ టెక్నిక్ జనరల్గా మైక్రో సర్జరీ అంటారండి. మైక్రో సర్జరీ ఇది అమెరికాలో క్లీవ్లాండ్ క్లినిక్ అని ఉందండి, ఒహాయో స్టేట్లో. అక్కడ ఈ మైక్రో సర్జరీ నేర్పిస్తారు. అందులో ఏంటి అని అంటే, ఎక్కడైనా సరే మనం మ్యాగ్నిఫికేషన్ చూడాల్సి వస్తుంది. అత్యంత సూక్ష్మమైనటువంటి ట్యూబ్స్ని మనం కలుపుతున్నప్పుడు ఎంత ట్యూబ్ కలుపుతున్నాం అంటే, బాల్ పెన్తో ఒక చిన్న చుక్క పెట్టండి, అది కూడా 5 టిప్ బాల్ పెన్తో. దాంట్లో 10వ వంతు రంధ్రం. ఆ రంధ్రంలో మీరు 3 కుట్లు వేయాలి. ఆ రంధ్రం ఓపెన్ ఉండాలి. ఇది వినడానికి కష్టంగానే ఉంటుందండి, చేసేవాడు మరీ సంకటంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఏది చేసినా సరే సక్సెస్ కాలేదనే కోపం ఎక్కువ తప్ప దానిలో సంక్లిష్టతను అర్థం చేసుకునేటువంటి మనస్తత్వాలు లేవు. సర్జరీ అంటే సక్సెస్కే, సర్జరీ సక్సెస్ కాలేదంటే మీరు సరిగ్గా చేయలేదు, ఇలాంటి గుర్తులతో మాట్లాడుతుంది. కాబట్టి మాలాంటి మైక్రోసర్జరీ కష్టంగానే ఉంటుందండి. అయినప్పటికీ కూడా చేస్తున్నాం. చేసినప్పుడు ఏం చేస్తాం చూడండి. వాసెక్టమీ అంటే ఏం చేస్తారు? టెస్ట్ నుంచి వచ్చేటువంటి వాస్ ఇలా గొట్టంలా ఉంటుందండి, దీన్ని కట్ చేస్తాం, చిన్న ముక్క కట్ చేస్తాం, 2 వేలు మడిచి కుట్టేస్తాం. ఆ కుట్టేసిన మళ్ళీ మీరు ఆ నాట్స్ తీసేసి, ఆ ముళ్ళు తీసి మళ్ళీ కలపని అడుగుతున్నారు. ఎందుకంటే మీకు మళ్ళీ సంతానం కావాలి. మీరు ఏం చేతనం మరి అప్పుడు చేయించుకున్నారు, ఇప్పుడు మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. దాన్ని చేసేటువంటి ఈ టెక్నిక్లో మైక్రో సర్జరీ ఇక్కడ చూడండి, కింద టెస్టిస్ ఉందండి, పైన నాళం వెళ్తుంది, ఇందులో మధ్యలో కట్ చేసేసాం. ఈ 2 కలిసిపోయినాయి అనుకోండి, అదొక ప్రాబ్లం. ఉదాహరణకు ఒక ఆయన వాసెక్టమీ చేసుకున్నాడు, తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి భార్యకి, సర్జరీ బాగా చేయనట్టే అనుకోవచ్చు. దానికి కారణం ఏంటి అంటే, మనం సరిగ్గా నాటు వేయలేదు అనుకోండి, లేక నాటు కనుక ఊడిపోయింది అనుకోండి, ఈ 2 మళ్ళీ కలిసిపోతాయి. కలిసి మళ్ళీ స్పర్మ్స్ బయటకు వస్తాయి,
కాబట్టి చేసే టెక్నిక్ పర్ఫెక్ట్గా కట్ చేసి ఇక మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు అని కన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాన్ని మేమేం చేస్తున్నాం, ఈ టై చేసిన దాన్ని మడిచి కుట్టేస్తున్నాం అండి. ఇటు మడుస్తున్నాం అటు మడుస్తున్నాం, రెండు వేరు పొరల్లో పెడుతున్నాం. అలా చేసి వ్యాసెక్టమీ సక్సెస్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు అడుగుతుంది మళ్ళీ కలపమంటున్నారు. ఇప్పుడు కలపమంటే ఇక్కడ మళ్ళీ కట్ చేసి హెల్దీ ఏరియాకి వెళ్ళిపోతామండి. ఇక్కడ కొంత కట్ చేస్తాం, ఇక్కడ కొంత కట్ చేస్తాం. కట్ చేసి ఈ రెండింటిని కలపాలి. కలిపిన తర్వాత కలిపే టైంలో చేసేటువంటి సూచర్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఈ కలిపే క్రమంలో ఎంత గ్యాప్ ఉంటుంది ఇక్కడ అంటే 1 సెంటీమీటర్ గ్యాప్ తీసుకుంటామండి. తీసుకొని సర్జరీ చేస్తున్నాం. అయితే మళ్ళీ మనం ఏరియా తీసుకుంటే 3 to 4 సెంటీమీటర్ లాస్ అవుతుంది, అయినా నష్టం లేదు. ఎందుకంటే ఈ వాస్ డిఫరెన్స్ అనేది 30 సెంటీమీటర్ల గొట్టం, అందులో 5-6 సెంటీమీటర్లు పోయినా ఏం కాదు. కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి టార్షన్ అంటారు. ఇక్కడ చూడండి, కట్ చేసినప్పుడు ఈ రెండింటిని మళ్ళీ కలపడానికి మాకు సాధ్యం అవుతుంది. చేసేటువంటి సర్జరీలో చాలా కుట్లు వేయరండి. ఎక్కువ కుట్లు వేస్తే ఫెయిల్యూర్ ఎక్కువ. చాలా మంది అనుకుంటే బాగా గట్టిగా కుట్టేయాలంటే ఎక్కువ సూచర్స్ చేస్తారు. అట్లా కాదండి, కేవలం 3 సూచర్స్ వేయాలి. 5 నీడిల్స్ కంటికి కనబడవండి, ఓన్లీ మైక్రోస్కోప్ మాత్రమే కనబడతాయి. అలాంటి సూచర్స్ వేసి 3 సూచర్స్ వేసి ఎటువంటి టెన్షన్ లేకుండా, కింకింగ్ లేకుండా, అక్కడ ఇన్ఫెక్షన్ ఏం లేకుండా దాన్ని చక్కగా ఇరిగేట్ చేసి చేసేటువంటి సర్జరీ సక్సెస్ఫుల్ సర్జరీ. ఆల్మోస్ట్ 3 చేస్తే 2 సక్సెస్ అవుతుంది, ఒకళ్ళు కాదండి. కాదని మేము ముందే చెప్తున్నాం. ఎందుకంటే ఎవరికి కాదు అది కూడా మేము చెప్పలేం. 5 years దాటి వ్యాసక్టమీ 5 years తర్వాత సక్సెస్ రేట్ ఇస్ లెస్. ఒబేసిటీ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, ఇతర ఎస్టీడీ ఉన్నా సరే ఇవన్నీ మూసుకుపోయింటాయి కాబట్టి, ట్యూబర్క్లోస్ ఉన్నా సరే చేయలేం. అయినా అటెంప్ట్ చేస్తాం వాళ్ళ కోరిక మేరకు. అయితే సంతోషమే. కాని పక్షాలు ఏం చేయాలి అంటే అప్పుడు ఈ సక్సెస్ కాకపోతే అప్పుడు ఎపిడిమిట్లోంచి నీడిల్ వేసి తీసుకొని ఆ కొద్దిపాటి స్వామిని భార్యకి ఎక్కించడం ద్వారా చేయొచ్చు. కానీ వ్యాసక్టమీ రివర్సల్ అనేది అమెరికాలో మేము నేర్చుకున్నప్పుడు మాకు కూడా 2-3 hours పట్టేదండి. కంటికి అకామిడేషన్ కష్టం, బయట చూస్తే మనుషులు కనబడేవాళ్ళు కాదు, డల్ అయిపోయేది. 1 hour పడుకోవాలి తప్పితే మనం చూడలేం. ఇవన్నీ స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్లూయెన్సీ పెరిగి ఫాస్ట్గా చేయగలుగుతున్నాం. 1 hourలో అవుతుంది. అకామిడేషన్ కోసం 15-20 minutes మేము పడుకోవాలండి, లేకపోతే మళ్ళీ మామూలు వాళ్ళు చూడలేము. ఇవన్నీ కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఉన్న వ్యాసెక్టమీ రివర్సల్ అనేది తప్పకుండా మాలాంటి మైక్రో సర్జన్స్, సూపర్ స్పెషాలిటీ సర్జన్స్ మాత్రమే చేయగలరు కాబట్టి రాక తప్పదు. ఇవన్నీ చేస్తే వచ్చే స్పర్మ్స్ ఎలా ఉంటాయి అని అడుగుతారండి. స్పర్మ్స్ నార్మల్గా ఉంటాయి, ఆయన స్పర్మ్సే వస్తాయి. ఇంకా ప్రెషర్తో వస్తాయండి. ఎందుకంటే మేము ఇంతవరకు కట్టేసాం కాబట్టి ఇక్కడ ప్రెషర్ బిల్డ్ అయి ఉంటుంది. ఆ ప్రెషర్తో తన్నుకొని పైకి వచ్చేస్తాయి. కాబట్టి ఒకసారి నాళం కనుక మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయింది, పేటెన్సీ బాగుందంటే తప్పకుండా సంతానం కలుగుతారు. కాబట్టి ఒక 3 months తర్వాత వాళ్ళకి స్పర్మ్ కోడ్ చేయమంటాం. స్పర్మ్ కోడ్ వచ్చిందంటే ఆ సర్జరీ సక్సెస్ అయినట్టే, ఇంట్లోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎటువంటి అసిస్టెడ్ టెక్నిక్స్ అవసరం లేకుండా ఈ వ్యాసక్టమీ రివర్సల్ తప్పకుండా పనిచేసి చెప్పడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సో చూసారు కదండి ఈ రోజు హెల్త్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.